పిల్లలు జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మన రాష్ట్ర ప్రభుత్వము అన్ని పాఠశాలలకు వేసవి సెలవుల్ని ప్రకటించింది. కాబట్టి ఈ రోజు నుంచి మీకు పాఠశాలకు వేసవి సెలవులు ఇస్తున్నాము. మీరందరూ ఇండ్ల దగ్గర ఇచ్చినటువంటి వర్క్షీట్లు పూర్తి చేసుకోండి. అలాగే మీరు ఇంటి దగ్గర చదువుకోవటానికి మీకు గ్రంథాలయ పుస్తకాలు ఇస్తాము. ఆ గ్రంథాలయ పుస్తకాల్లో చిన్న చిన్న కథలు అలాంటివి ఉంటాయి కాబట్టి చక్కగా మీరు కథలు చదువుకోవచ్చు. ఇంటి దగ్గరే ఉండి మీ అమ్మా నాన్నలు చెప్పిన మాట విని వాళ్లకు దగ్గరగా ఉండి మీరు ఎక్కడికి వెళ్ళరాదు. వాగులెమ్మటి, గుట్టలెమ్మటి, చెరువులెమ్మటి పోవాకండి. ఎందుకంటే వాగులు వంకల్లో నీళ్లు ఉంటాయి కాబట్టి మీరు పెద్ద పిల్లలెమ్మటి కూడా వెళ్ళవద్దు. తీసుకుపోతే అక్కడ సరదాగా ఉంటుందని చెప్పి తీసుకెళ్తారు. నీళ్ళలో ఉంటాయి, అక్కడ గుంతలు లోతు తెలియదు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళరాదు. మీ అమ్మా నాన్నలకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరాదు. వాగులెమ్మటి, గుట్టలెమ్మటి, చెరువులెమ్మటి అస్సలు వెళ్ళరాదు. మీరు ఈ వేసవి సెలవుల్లో ఇంటి దగ్గరే ఉండి మీకు ఇచ్చినటువంటి గ్రంథాలయ పుస్తకాలు, స్టోరీలు చక్కగా చదువుకోండి. అమ్మా నాన్నలు చెప్పిన మాట వినండి. తర్వాత అమ్మా నాన్నలకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళవద్దు. ముఖ్యంగా ఆడపిల్లలు మీ అమ్మకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరాదు. అన్న అని, మామ అని, బావ అని ఎవరు పిలిచినా వెళ్ళవద్దు. అమ్మకు చెప్పే వెళ్ళాలి ఎక్కడికైనా కానీ. అమ్మ దగ్గరే ఉండండి, అమ్మ చెప్పిన మాట వినండి. పిల్లలందరూ ఈ వేసవి సెలవుల్లో అమ్మా నాన్నలు చెప్పినట్టు మీరు ఇంటి దగ్గరే ఉండి మీకు ఇచ్చిన వర్క్షీట్లు చేసుకోండి. తర్వాత మీకు ఇచ్చినటువంటి గ్రంథాలయ పుస్తకాల్లోని స్టోరీలు చదువుకోండి. చక్కగా ఈ వేసవి సెలవుల్లో అమ్మా నాన్నల దగ్గరే ఉండి మీరు వేసవి సెలవుల్లో హాయిగా ఇంటి దగ్గరే ఉండి చక్కగా మీ అమ్మా నాన్నలతోటి వేసవి సెలవుల్ని గడపండి. మీరు సెలవుల్లో ఎక్కడికి వెళ్ళరాదు. అర్థమైంది పిల్లలు? ఎక్కడికైనా వెళ్ళరాదు. ఎక్కడికి వెళ్ళినా అమ్మా నాన్నలకు చెప్పి వెళ్ళాలి. అమ్మా నాన్నలకు చెప్పి వెళ్ళాలి. ఆడపిల్లలు ముఖ్యంగా అమ్మ దగ్గరే ఉండండి. మీరు అమ్మ చెప్పిన మాట వినాలి. మీరు పిల్లలందరూ వాగులెమ్మటి, చెరువులెమ్మటి, గుట్లెమ్మటి పోరాదు. ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇంటి దగ్గరే ఉండి చక్కగా ఇంటి దగ్గరే అమ్మా నాన్నలతోటి గడపండి. వేసవి సెలవుల్ని హాయిగా ఎంజాయ్ చేయండి. వింటారు కదా పిల్లలు? ఇంటి దగ్గరే ఉంటారు కదా? ఉంటారు కదా? అమ్మా నాన్నలు చెప్పిన మాట వినాలి. వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరాదు. వాళ్ళకి చెప్పకుండా వెళ్ళమాకండి. వెళ్ళరు కదా? వేసవి సెలవుల్ని హాయిగా ఎంజాయ్ చేయండి. ఓకేనా? రైట్.